నోటీసులు ఇచ్చేసి మీ గ్రామాలు ఖాళీ చేయాలి, మహారాష్ట్ర నుంచి తాడోబా నుంచి పులులు వస్తున్నాయి, పులులను రక్షించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, ఆదివాసులను మాత్రం చంపే విధంగా ఉన్నది జీవో, వెంటనే ఖాళీ చేయాలనేసి నోటీసులు ఇస్తా ఉన్నారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ జీవో ఎందుకు తీసుకొచ్చి మరి ఆదివాసులు చంపేయని మీరు అందరు కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ రోజు వరకు ఆదివాసులు ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కడెం, జన్నారం, ఖానాపూర్, ఉట్నూరు ప్రాంతాలలో విద్య, వైద్యం అందాక రోడ్డు సౌకర్యాలు లేక గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు చచ్చిపోతా ఉన్నారు. కానీ దీనిపైన ఇప్పటి వరకు స్పందించలేదు. రోడ్లు మన అనుమతి ఇవ్వలేదు రోడ్లు వేయడానికి. అదే పరిస్థితి మళ్ళీ కుమ్రంభీం జిల్లాలో తీసుకొస్తున్నారు. మరి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆదివాసులు సంపద ఇంకా బాగుంటుంది ఎందుకనేసి ఇవాళ ఆదివాసులలో ఆవేదన వ్యక్తమవుతున్నది. తుడుం దెబ్బ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ బంద్కి ఈరోజు దళిత సంఘాల నుంచి పూర్తి మద్దతు తెలియజేయడానికి దళిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇక్కడ రావడం జరిగింది. సంబంధించినటువంటి ఒక బంధాన్ని దూరం చేసేటటువంటి ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఈ రోజు ఆదివాసులను 339 గ్రామాలను అక్కడ తీసేస్తే వాళ్ళకి ఎక్కడ ఉపాధి కల్పిస్తారు, వాళ్ళకి ఎక్కడ పునరావాసం కల్పిస్తారు? మనం చూస్తున్నాం, ఇది కడెం ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో పునరావాస గ్రామం ఏర్పాటు చేస్తే కనీసం వాళ్ళకు ఉపాధి లేదు, కనీసం బతకడానికి అక్కడ నీళ్లు లేవు, వాళ్ళకు ఉన్నటువంటి భూమిని లాక్కున్నారు. అక్కడ వ్యవసాయం చేయడానికి భూమికి ఇప్పటికి పట్టాలు ఇవ్వలేదు. అక్కడి గ్రామాల పరిస్థితి ఒక ఉదాహరణ లేదా? ఏదైతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదివాసులను అడవుల నుంచి దూరం చేసి పునరావాస కేంద్రాల్లో కనీస వసతులు లేనటువంటి పరిస్థితులను చూడలేదా? మరి ఈ రోజు 339 గ్రామాలను వెలివేస్తుంటే, అడవుల నుంచి దూరం చేస్తుంటే, ఈ రోజు అదే ఆదివాసులు ఏదైతే ఓట్ల మీద గెలిచినటువంటి నాయకులు ఏం చేస్తున్నారు? ఎందుకు రాజీనామా చేయొద్దు? ఈ రోజు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కావచ్చు, ఖానాపూర్ ఎమ్మెల్యే కావచ్చు, ఆదిలాబాద్ ఎంపీ ఎందుకు ఆదివాసుల యొక్క మనోభావాల అస్తిత్వానికి ఏదైతే విరుద్ధంగా వచ్చినటువంటి చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఎందుకు రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు ధైర్య సంఘాలు, ఆదివాసీ సంఘాలు మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఈ రోజు బాధ్యత పక్షాన్ని నిలబడదు? ఈ రోజు మీరు రాజీనామా చేసి ప్రభుత్వాలకు గట్టి మెసేజ్ ఇస్తే ఎందుకు ప్రభుత్వం దిగిరాది జీవో 40ని రద్దు చేయదని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఈ రోజు ఆదివాసుల పక్షాన దళిత సంఘాలు, బహుజన వర్గాలు అందరం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఒకటై ఏదైతే ముమ్మడి సమస్య, ఇది అస్తిత్వానికి సంబంధించిన పోరాటం, ఈరోజు స్థానికులకు సంబంధించిన పోరాటంలో మేము భాగస్వామ్యం అవుతాం. తప్పకుండా జీవో 49 రద్దు చేసే వరకు పోరాటం. ఈ యొక్క జీవోని తక్షణమే రద్దు చేయకపోతే మరి కార్మిక సంఘాలు కూడా రానున్న రోజుల్లో ఆదివాసీ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఈ జీవో రద్దు చేయాలని మా జిల్లా కమిటీ నుంచి కోరుతున్నాం. అలాగే ఈ జీవో రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మా సంఘాల తరఫు నుండి మేము హెచ్చరిస్తున్నాం.